సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చాలు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ శ్రద్ధగా అర్థమవులాగా వివరించాలని ఈ మాటను గురించి ధ్యానించుకుందాం. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. అపోస్తులైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అనే మాట ఇక్కడ మనకెందుకు రాశాడో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చింతించడం అంటే చింతించటము అంటే అర్థం ఏమిటి? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటే అర్థం ఏమిటి? బాగా ఆలోచించండి, ప్రయత్నించండి అర్థం చేసుకోవటానికి. కింద రాయబడింది, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని రాయబడింది. అంటే చింతించుచున్నాడు అంటే ఎవరి గురించైనా ఎవరు ఎందుకు చింతించుచుంటారు? వీళ్ళకి ఏమవుద్దా, వీళ్ళు ఎలా ఉంటారా, వీళ్ళు ఎలా బ్రతుకుతారా, వీళ్ళ జీవితంలో ఏమవుతుందా, వీళ్ళు రేపు నేను లేకపోతే వీళ్ళు ఎలా బ్రతుకుతా అంటే ఇవన్నీ ఆలోచించే దేనికి? చింతించడం గురించి. ఎందుకు? ఆయన మనమలను గురించి చింతించుచున్నాడు. తర్వాత వచనం చదవండి, చాలా చక్కగా రాయబడింది. అదే ఎందుకంట చింతించడానికి ఒక కారణం ఉంది. ఊరకనే చింతించటంలా ఎవరి గురించి ఊరక దిగులు పడరు కదక్క. దిగులు పట్టడానికి ఒక కారణం ఉంది. పిల్లల గురించి తల్లిదండ్రులు దిగులు పడతారు. ఎందుకు దిగులు పడతారంటే వీళ్ళు ఎట్ట బతుకుతారో అన్నయ్యా, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో, ఈ లోకంలో వీళ్ళు ఎలా జీవిస్తారో, నేను ఉన్నన్ని 4 రోజులు ఏదో నా కష్టపడి శ్రమపడి తినక నేను ఏదో వీళ్ళను పోషిస్తాను, నేను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎలా బ్రతుకుతారు అంటే వీళ్ళ గురించి ఒక చింత. అందుకని ఏమన్నాడు చూడు తర్వాత మాట, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమోలే ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి దేవుడికి దేనికి చింత అంటే, పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి గురించి చింతపడుతున్నాడు. దేనికంటే భూలోకములోనికి అపవాది వచ్చినటువంటి అపవాది ఏమి చేస్తుందంటే, మనుషులను మంచి మార్గంలో నడవకుండా చెడ్డ మార్గంలోనికి తీసుకెళ్తుంది. ఎలాగంటే మీకు అర్థం కావటానికి చెప్తాను. బైబిల్ గ్రంథాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే యోబు గ్రంథంలోనికి వెళ్దాం. అసలు దేవుడు ఎందుకు చింతించుచున్నాడో మనకు తెలియాలి. ఈరోజు యోబు గ్రంథము 1వ అధ్యాయం బాగా గమనించండి. ఇక్కడ జరుగుతున్న సంఘటనలో దేవుడికి దెయ్యానికి మధ్య మనుషులు ఉన్నటువంటి ఒక పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుంచి నిదానంగా చదువుదాం. 7 నుంచి జాగ్రత్తగా చదవండి. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? బాగినండి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును,
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. బాగానండి. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఇక్కడ దేవుడు, పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆలోచించుకుంటున్న సమయములో దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క సభ, ఆ సభది పరలోకంలో జరుగుతున్న ఒక సభలో భూమి మీద అటు ఇటు అటు తిరుగుతున్నటువంటి అపవాది కూడా సభలోనికి పోయింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడిగాడు దాన్ని. అది అంటుందో, ఇదిగో నేను భూలోకములో నుంచి వచ్చాను అన్నది. అయితే భూలోకములో ఎక్కడున్నావంటే, అంత లెక్కలు తిరిగి వచ్చానంటే, అయితే భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు, చూసితివా అన్నాడమ్మ. అసలు యోబు గురించి ఆలోచించామనగానే వెంటనే అపవాది ఏమన్నా తెలుసా? ఎందుకంటానంటే యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? భూమి మీద ఉన్నటువంటి వారిలో యోబు లాంటి మంచోడు లేడు. నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని కోసం ఏదైనా చేయగలిగిన వాడు, అలాంటి వాడు ఎవడు లేడు అని చెప్పగానే దేవుడు, బాగానండి, దేవుడు యోబు గురించి చెప్పేటప్పుడు దేవుని ముఖంలో ఏమి కనపడి ఉంటుందమ్మా? ఒక సంతోషము, ఒక ఆనందము, ఎవరు ఊహించలేనటువంటి ఒక తేజస్సు దేవుని ముఖంలో కనపడింది. అయితే యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, అదే యోబు గురించి దెయ్యము కూడా మాట్లాడుతున్నది. యోబు గురించి దేవుడు మాట్లాడినట్టుగా అదే యోబు గురించి దెయ్యము కూడా మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడిందో చూడండి. బాగానండి. యోబు ఓరకనే నిన్ను నమ్ముకున్నాడా? ఓరకే నమ్ముకున్నాడు అనుకున్నావా? ఓరకేమి నమ్ముకోలేదు. ఎందుకంటే చూడండి, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించు చుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటినే నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. ఇక్కడ జరిగిన సంఘటన మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. దేవుడు తన బిడ్డలైనటువంటి భూమి మీద పుట్టించిన మనుషులందరి గురించి సంతోషపడతాడక్క. ఎవరి గురించి దేవుడు బాధపడు? ఇప్పుడు మీరు మనం బాధపడుతుంటాం, వీళ్ళ గురించి ఏంది వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళ బతుకులేందని. దేవుడు అందరి గురించి సంతోషపడుతున్నాడు. ఎందుకంటే దేవుడు భూమి మీద నరులను పుట్టించేటప్పుడు ఎలా పుట్టించనంట? యథార్థవంతులుగా పుట్టించను. వారు గొప్పవారు, పాప మెరుగని వారు, మంచి మార్గంలో ఉన్నవారు, మంచి జీవితం జీవించే వాళ్ళు. దేవుడు పుట్టించినటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆలోచన కలిగి మంచి జీవితం జీవిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. బాగా వినండి. అయితే ఇప్పుడు వీళ్ళ గురించి, ఎవరి గురించి? ఈ మనుషులను గురించి ఎవరో ఒకళ్ళు ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తుంది ఎవరంట? దేవుడు. ఆమేన్. బాగా వినండి. దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్న దేవుడు అపవాది దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి నా ప్రజలను చూసావా అన్నాడమ్మా. చూశానయ్యా, వాళ్ళకేం బాగున్నారు అది ఇది అన్నదా? మరి ఏమన్నది? ఏమన్నా చెప్పండి. వాళ్ళకేమయ్యా? బాగానండి, వాళ్ళకేమి? అప్పుడప్పుడు మీరు అంటుంటారు చూడండి, నా కొడుకు ఇంట్లో కాలు బయట పెట్టడు, నా కొడుకు ఎంత మంచోడు తెలుసు అంటే, నీ కొడుకేమమ్మా, నువ్వు బయటకు పోయి తినే కొనకొచ్చిస్తావు, కావాల్సినప్పుడు డబ్బులు ఎత్తున్నావు, కావాల్సినప్పుడు అన్ని సమకూరుస్తున్నావు కాబట్టి నీ కొడుకు బయటకు రావటం లేదు. అదే ఒక్కసారి నీ కొడుకును ఒక్కసారి లోకంలోని వదిలిపెట్టి అంత చెడ్డోడో తెలుస్తుంది అంట. అంతే కదక్క.
నువ్వు అన్ని ఇస్తున్నావు కాబట్టి నీ కొడుకు ఏం కష్టమేదో బాధ లేదో తెలియట్లేదు. ఒకసారి అది ఆపేయి, ఈయటం ఆపేయి, అప్పుడు నీ కొడుకు బుద్ధి బయటపడుద్ది అంటారు. అలాగే ఏమన్నా తెలుసా, నీ కుమారుడికి ఏమయ్యా ఆస్తి ఇచ్చావా, అంతస్తు ఇచ్చినవు, సంపదనిచ్చావు, సమస్తమునిచ్చావు. అతను ఏ పని చేసినా ఆ పనిలో అతనికి దీవెనే వస్తుంది. అతను ఎక్కడికి వెళ్ళినా అతనికి మేలే జరుగుతుంది. దీనికి తోడు అతని ఇంటి చుట్టూ నువ్వేం చేశావు, కంచె చేశావు. ఇంకా నీ ఎందుకు భయభక్తులు లేకుండా ఎలాగుంటాడు, ఎలాగుంటాడు చెప్పండి అనగానే, అయితే ఏం చేయమంటావు, అయితే ఏం చేయమంటావు, దేవుడు అడిగాడు ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఏమి చేయని అవసరం లేదు, ఏబు ఇంటి చుట్టూ ఆ కంచెని తీసేసాలి అన్నది. ఏం తీసేయాలి, కంచెని తీసేయి. ఎందుకంటే కంచె తీసేస్తే కదా వాడు మంచోడే చెడ్డోడే తెలిసేది. కంచె ఎత్తే ఎవరికే తెలుస్తుంది. ఇంట్లో కూర్చోబెడితే నీ కొడుకు మంచోడే, ఇంకా ఉదయం వెళ్ళేటప్పుడు తాళం వేస్తావు, మళ్ళా సాయంకాలం వచ్చేటప్పుడు గేటు తెస్తావు. నీ కొడుకు అంత మంచోడు ఊరు లేరని చదువుతావా లేదా, ఏమంటావు మా అబ్బాయి చాలా మంచోడమ్మా అసలు ఆడికి పోడంటే నువ్వు బయటికి పంపిస్తే కదా. ఒక్కసారి బయటకు వదిలే ఆ తాగుబోతులతో తిరుగుబోతులతో ఆ పిల్ల జలసాకాలతో వాళ్ళతో తిరిగితే, వాళ్ళతో తిరిగినా కూడా నీ పిల్లోడు కరెక్ట్గా ఉంటే అప్పుడు నీ పిల్లవాడు పర్ఫెక్ట్. ఇంటికి రాగానే బయటికి పోగానే ఆడికి పోయావని ఫోన్ చేసి ఇంటికి రమ్మంటావు. గడప దాటగానే బయటికి పోనీయు. ఏది అవసరమైన మొత్తం నువ్వే తెస్తున్నావు. నీ పిల్లోడు చెడ్డోడేనట గుర్తు. దేవుడికి అదే చెప్తుంది, ఇదిగో నువ్వు కంచేసావు, నువ్వు కంచేసావు కాబట్టి ఆ కంచె లోపలికి నేను పోలేకపోతున్నాను. కంచేసింది ఎవరు, దేవుడు. ఇప్పుడు కంచె లోపలికి పోవాలి, ఊరు పోవాలి, అపవాది పోవాలి. ఇప్పుడు ఆ కంచె తీసేస్తే నాకు పోవాల్సింది. ఇప్పుడు కంచె తీసేయాల్సింది ఎవరు తీసేయాలి, దేవుడే తీసేయాలి. ఇప్పుడు దేవుడు తీసేయాలంటే దేవుడు అంటాడు, దేవుడు కంచె తీసేస్తాడా, అసలు తీసేయడు. ఎందుకంటే మనం రోజు ప్రార్థన చేస్తుంటాం కదా, ఏం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా ఇంటి చుట్టూ నీ కంచె వేయి ప్రభు అంటాం. ఆయన కంచేస్తాడు. కంచె వేయగానే 4 రోజులు కలకల్లాడుకుంటావు, కంచె లోపల ఉన్నావు కాబట్టి. అంతే కదక్క. మీరు ఎప్పుడన్నా పొలాలు నాటుకున్నారా, మల్లె చెట్టు కానీ మీ ఇంటి దగ్గర మందార చెట్టు కానీ ఏదైనా చెట్టు నాటారు అనుకో, చుట్టూ కంచేసారు అనుకో, ఆ చెట్టు రోజు ఎట్లా ఉంటుందక్క, చాలా బాగుంటది, కలకల్లాడుతుంటది, ఇవన్నీ కొట్టది, నవనవలాడుతుంటది. ఒక్కసారి కంచె తీసేసిన అనుకో ఏముంటాయి, ఇటు పోయే గొర్రె పిల్లలు, అటు పోయే బర్రె పిల్లలు, ఇటు పోయే ఎద్దులు, ఏది పడితే తినేస్తుంటాయి. అదే విధంగా పోది పోయి ఏమన్నాడంటే, నీవు ఏవు ఇంటి చుట్టూ కంచె వేసావు కనుక కరెక్ట్గా ఉన్నాడు, అదే కంచె తీసేయమన్నాడు. కంచె తీసేయమన్నప్పుడు దేవుడు ఏమనాలి, తీసేయాలా తీసేయకూడదా, ఇప్పుడు చెప్పండి మీరు. తమ్ముడు తీసేయాలా వద్దా, తీసేయాలా వద్దా, అదే చెప్పండి. తీసేయాలా, ఎందుకు తీసేయాలి, తీసేస్తే కదా తెలిసేది, అంతేనాక. మీరు ప్రార్థన ఏమని చేస్తారు, మీరు తీసేయమని ఎప్పుడన్నా అనరా, మరి కంచేయమంటారు కదా. పడుకునేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను నిద్రపోతున్నాను, నీ దేవదూతలు నాకు కాపలా పెట్టేయి అంటావు. ఎందుకు, దేవదూతలు నీకు కాపలా పెట్టాలంట. ఎందుకు పెట్టాలి దేవదూతలను కాపలా, ప్రభు అప్పుడప్పుడు అంటారు, మరలా నీ చిత్తం ఉంటే, ఎంత బాగా, నీ చిత్తం ఉంటే ఉదయకాలం లేచినమ్మటే నీకు ప్రార్థన, అంటే లేస్తావని నమ్మకం కూడా నీకుంది అనమాట. అంటే రేపు పొద్దున్న చచ్చిపోతామంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా, దేవుడికి. అందుకే అపవాదికి అన్ని తెలుసు, మీ బిడ్డలకు నువ్వు అన్ని ఇచ్చావు కనుక నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు, ఒక్కసారి కంచె తీసేయమన్నాడు. దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే, కంచె తీసేయాలా వద్దా అని ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలమ్మా, మిమ్మల్ని అడిగితే తీసేయమంటారా, చెప్పండి, తీసేయమంటారా తమ్ముడు. దేవుడు ఒకే మాట ఏమన్నాడు తెలుసా, మీ దేవుడైన యెహోవా రోషమ కలిగిన దేవుడు. ఆమేన్. ఇది మటుకు మైండ్ లో పెట్టుకోండి ఎప్పుడు కూడా. మీ దేవుడైన యెహోవా ఎలా అంటాడు, రోషమ కలిగిన వాడు. వెంటనే ఏమని శపథం చేశాడంటే, అపవాది నేను ఏర్పాటు చేసుకొని నేను భూమి మీదకి పంపించుకున్న నా కుమారుడు నాలాంటి వాడు,
నీవు అనుకుంటున్నావేమో నేనేదో కంచేశానని, నేనేదో చుట్టూ కాపు కాశానని, నేనేదో అతని చేతి పనులు దీవించానని, అతడు వర్ధిల్లాడు అనుకుంటున్నావేమో. ఏది లేకపోయినా నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు నా బిడ్డ అన్నాడు. అయితే కంచె తీసేయి అన్నాడు. దేవుడే బాగానండి, దేవుడే తన చేత్తో మనకేసిన కంచె తీసేపించిందమ్మా. మళ్ళీ అపవాది తీసేదానికి దానికి అంత శక్తి లేదు. ఇప్పుడు నీ ఇంటికి తాళం నువ్వు వేసావు, ఎవరు తీయాలి మళ్ళా తాళం? నువ్వే తీయాలి. నువ్వు తీయకుండా ఉంటే ఎట్ట కుదురుద్ది? నువ్వే తీసేయాలి. ఇప్పుడు నువ్వు తీయాలంటే ఊరన్నా రెచ్చగొట్టాలిగా నిన్ను. నీ కొడుకు మంచోడు కావాలంటే 4 రోజులు బయటికి పంపి చూపి, నా కొడుకులాగా తిరిగి రమ్మని ఊరు మొత్తం తిరిగి వచ్చి నీ కొడుకు మందు దాక్కొని ఉంటే అప్పుడు పర్ఫెక్ట్. ఇంట్లో దాచిపెట్టుకొని యాడికి పోను అని ఒకసారి అడుగుతా, బయటకు పోను బయట లోపల ఉన్నాను ఈ నిమిషానికి ఒకసారి అడుగుతుంటే నీ కొడుకు ఏం పర్ఫెక్ట్? నువ్వు 4 రోజులు బయట వదిలేసిరా, అప్పుడు అర్థమవుతుంది నీ కొడుకు బుద్ధి అంటారు అన్న. ఇప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడంటే, నన్నంటే అన్నావు కానీ నా కుమారుని అంటే అసలు నేను పట్టించుకోను, ఏవు ఇంటి చుట్టూ కంచె తీసేశాను అన్నాడమ్మ. వెంటనే కంచె తీసేసాడు. కంచె తీసేయగానే ఏబు ఇంటి మీద పడిందమ్మ అపవాది. అందుకని అక్కడ ఏం రాయబడిందంటే, వాళ్ళ కుమారులు మొత్తము కొడక ఇంటిలో కూర్చొని భోజనము చేయుచుండగా ఆ పెద్ద సుడిగాలు వచ్చి ఏం జరిగిందంట, ఆ ఇల్లు కోలబడి ఇంటిలో ఉన్న 10 మంది చచ్చిపోయారంట. ఎందుక దిగులేస్తుందా నీకు? నీకే బాధ వేస్తుందా? దేవుడికి బాధ ఏదా? 10 మంది బిడ్డలంట, 10 మంది 7 కుమారులు 3 కుమార్తెలు, 10 మంది చచ్చిపోయారంట. చచ్చిపోయారు అనగా ఇటు వాళ్ళ నుంచి ఒక వార్త వచ్చాడు. ఒకటి వచ్చాడు, యోబు నీ కుమారులందరూ చచ్చిపోయారు. అందరూ ఒక ఇంట్లో కూర్చొని విందు చేస్తుంటే, ఎలాంటి టైంలో? భోజనం చేస్తుంటే మిద్దె 4 కమ్ములు కదిలి మిద్దె మీద పడి చచ్చిపోయారయ్యా. ఓకేలా అన్నాడు. మరలా వెంటనే ఇటు వాళ్ళ నుంచి ఇంకొకడు వచ్చి, అయ్యా పెద్ద సుడిగాలు వచ్చేసి నీ ఎద్దుల మందలను గొర్రెల మందలను చంపేసింది అన్నాడు. ఇటు పక్క నుంచి ఇంకొకడు వచ్చేసి నీ పంటంతా తెగులు వచ్చి నాశనం అయిపోయింది అన్నాడు. ఏమైంది ఇప్పుడు? యోబుకున్న కంచె ఎప్పుడైతే తెగిపోయిందో అపవాది చొరబడేసింది. ఎంతవరకు ఓకేనక్క? ఎంతవరకు ఓకేగా? కుమారులు చచ్చిపోయారు, పంట చచ్చిపోయింది, ఎద్దులు ఆస్తి ఐశ్వర్యం పోయింది, అంతా పోయింది. మరలా ఇప్పుడు అనుకుంటుంది, 2వ అధ్యాయం 1వ వచనం చదువు. అదే యోబు గ్రంథం 2 1వ వచనం. దేవదూతలు వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. త్వరగా చదువుకుంటా, త్వరగా చదువుకుంటా మొత్తం. యెహోవా నీవెక్కడ నుండి వచ్చితున్న వాడిని అడగా, అపవాది భూమిలో అటు ఇటు తిరుగుచాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనముని విసర్జించువాడు. భూమి మీద అతని వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థత వదలక నిలకడగా ఉన్నాడనగా చెప్పాడు. ఇదిగో నిష్కారణముగా, ఏ కారణము లేకుండానే నీవు అతన్ని మాత్రం నా చేత ముట్టించావు. నిష్కారణముగా పాపం అతని బిడ్డలను చంపేపించావు. ఆస్తి పోయింది, పంట పోయింది, సంపద పోయింది, అన్ని పోయినా అతడు మాత్రం యథార్థత వదలలేదు. ఇప్పుడు సాతాను ఒప్పుకుందా గెలిచాడని యోబు? ఒప్పుకుందా? ఒప్పుకోలేదు. ఏమన్నదో చూడు అక్కడ, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతుందో చూడు. అయ్యా నువ్వు అన్నీ తీసేసావు కానీ యోబు శరీరానికి ఒక రోగమేని పెట్టినవా? చర్మము కాపాడుకోవటానికి మనిషి ఏదైనా ఇచ్చేస్తాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? యోబుని నాకు అప్పగించమన్నది. ఎవరికి అప్పగించాలంటే యోబును అపవాదికి అప్పగిస్తే ఏం చేసుకుంటుంది అక్క? ఏం చేసుకుంటది చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తుంది?
ఒకటే చెప్పాడు, యోబు ప్రాణం మీదకి పోవద్దు, శరీరాన్ని నీ ఇష్టం వచ్చింది చేసుకోమన్నాడు. అంటనే పోగానే యోబు శరీరం మీద రోగం పుట్టించిందమ్మ. ఈ రోగములో యోబుకు ఎలాంటి స్థితి తీసుకొచ్చిందంటే మీ అందరికి చెప్తున్నాను, శత్రువులే మిత్రులే శత్రువులైపోయారు. తన భార్యే తనను తిట్టి వెళ్ళిపోతుంది, తన బంధువులే తనకు దూరం అయిపోతున్నారు, అందరూ తనకు శత్రువులైపోయారు. ఆమేన్. ఇప్పుడు అంటున్నాడు, యోబుతో మాట్లాడుతున్నాడు, ఇంకను నీవు నీ యథార్థతను వదలక ఉందువా. ఏమొచ్చింది ఇప్పుడు యోబుకు? ఏం తప్పు చేశాడని వచ్చిందా కుష్ఠరోగం? వ్యభిచారం చేశాడా? మద్యపానం తాగాడా? దొంగతనాలు ఏమైనా చేశాడా? మరి ఏమి చేయకుండా ఎందుకు వచ్చింది రోగం? ఎందుకు వచ్చింది అక్క? అర్థం కాలే కదా. దేనికి వచ్చింది రోగం? ఎవరికి అర్థం కాలే ఈ రోజు గుడక. చాలా మంది అంటారు ప్రార్థనలకు బాగా వస్తుంటారు, ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, ఏ చిన్న తప్పు కూడా చేస్తుంటారు, ఇప్పుడే మాయదారి రోగాలు మీకు వచ్చి ఉంటాయి. దేనికి వచ్చాయి? మీరేమనుకుంటారంటే నేను ఏదైనా పొరపాటు కాదు, గిరపాటు కాదు, దేవుడి చేతిలో పడ్డావు నువ్వు ఇప్పుడు. అది దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ గురించి ఛాలెంజ్ చేశాడు ఆడ. నమ్మకస్తుల గురించి ఛాలెంజ్ చేస్తాను, అందరి గురించి చేయరుగా. ఇదిగో నా కుమార్తె విషయమై నా కుమారుని సంగతి ఆలోచించదు అంటే ఏమన్నాడంటే, ఏమయ్యా వాళ్ళ ఇంట్లో పంట బాగా పండించావు, సంపద బాగా ఇచ్చావు, ఏ పని చేసినా కూడా ఎదురు లేదు, ఏ పని చేసినా వెనుక చెప్పేవాళ్ళు లేడు, అన్నీ సమృద్ధికి ఇచ్చావు కాబట్టి నీ కుమారుడు నీ కుమార్తెని అంది శ్వాసం కలిగి ఉన్నారు, 1 సంవత్సరం నష్టం చేసి చూడు, అసలు నీ ప్రార్థనకు వచ్చి నన్ను అడుగు అన్నారు. ఏందిరా ఇదేంది అర్థం కాల. ఎప్పుడైతే నీకు నష్టం వచ్చిందో ఇప్పుడు వెంటనే ఇటు పక్కన ఒకడు వస్తాడు, తెలుసా? ఇటు పక్క ఉంటాడు ఒకడు, వచ్చేమంటాడు, ఏమంతా ఆదివారం ఈ బైబిల్ పట్టుకోకపోతే నా ఇల్లు నాశనం అయిపోయిందిరా. ఇటు పక్క ఒకడు వస్తున్నాడు, మళ్ళీ ఇటు పక్క ఒకడు వస్తాడు, ఏమంటే ఈ ప్రార్థన పొంది ఎప్పుడు రోగమే. మళ్ళీ ఇటు పక్క ఒకడు వస్తాడు, ఇటు పక్క నుంచి ఇంకొకడు వస్తాడు, నువ్వు ప్రార్థన నీ ఇంట్లో అడుగు పెట్టినవా, ఇంట్లో ఒక్కడు కరెక్ట్గా లేడు. ఏంది ఎంతమందిని ఎందుకు కొడుతుందంటే నీ విశ్వాసంలో నుంచి నిన్ను పడగొట్టాలి. దేవుడు ఏమలంటాడు? రోసము కలిగినాడు. నేను రోసము కలిగిన దేవుణ్ణి, నా బిడ్డ కొడక ప్రాణం పోయినా మరలా నా నుంచి దూరము కాదు. అందుకని చాలా చక్కగా రాయబడింది చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీ అందరికి అర్థం కావటం. హబక్కు గ్రంథము, హబక్కు గ్రంథము చాలా జాగ్రత్త చూడండి. 1వ అధ్యాయము లేకపోతే తర్వాత చదువు, యూదా పత్రిక తర్వాత చదువుతారు. అది యూదా పత్రిక 1వ అధ్యాయము, ఒకే పత్రిక ఉంటుంది, ఒకే అధ్యాయం ఉంటుంది, సారీ 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోసే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్ప తెగించక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ప్రధాన దూత అయిన మికాయేలు. ఈ దూత, ప్రధాన దూత అంటే తెలుసా? గబ్రియేలు, మికాయేలు, ఇవన్నీ ప్రధాన దూతలు. ప్రధాన దూత అయిన మికాయేలు ఎవరితో వాదిస్తుంది ఇక్కడ? ఎవరితో వాదిస్తుంది? లూసిఫర్తో వాదిస్తుంది. లూసిఫర్ తెలుసుగా, అదే అపవాది. అపవాదితో వాదిస్తుంది, వాదులాట జరుగుతుంది. దేని గురించి వాదులాట? మోసే యొక్క శరీరమును గురించి. మోసే శరీరమును గురించి దీనికి ఎందుకు వాదులాట వీళ్ళిద్దరికి? మోసే శరీరం గురించి వీళ్ళిద్దరికి ఎందుకు వాదులాట? వాదులాట అంటే ఏం తెలుసా? గొడవ పడుతున్నారు. దేని గురించి గొడవ? మోసే శరీరం గురించి.
చచ్చిపోయిన శరీరం గురించా, బతికిన శరీరం గురించా? ఆలోచించండి. ఏ శరీరం గురించి గొడవ పడతారు వీళ్ళు? పరలోకంలో జరుగుతుంది, ఇక్కడ భూమి మీద గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు అంతా పరలోకం గురించి మాట్లాడుతున్నాను. చచ్చిపోయిన శరీరం గురించా, బతికిన శరీరం గురించా? బతికిన శరీరం గురించి. బతికిన శరీరం గురించి ఏమని గొడవ పడుతుండొచ్చు? గొడవ పడుతున్నారు, కరెక్ట్ కాదనట్లేదు. దేమని గొడవ పడుతున్నప్పుడు బాగా ఆలోచిద్దాం, మీకు అందరికి అర్థం కావటం చెప్తాను. దేవుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారందరినీ కూడా వారు పెట్టిన మొర, వారి యొక్క బాధ, వారి చిత్రహింసలు చూసి వారిని విడిపించాలని ఒక ఆయన కావాలనుకున్నాడు. ఆ మనిషే ఎవరమ్మా? మోషే. ఈ మోషే తల్లి గర్భంలో పడినది మొదలుకొని, ఎక్కడ? తల్లి గర్భంలో పడినది మొదలుకొని 9 మాసాలు తల్లి మోసి ఎప్పుడైతే భూమి మీద శరీరముతో వదిలిందో అప్పుడు నుంచి యుద్ధం జరుగుతుందమ్మా. ఎవరెవరికి? అపవాదికి, మికాయేలుకు, దేవుని దూతలకు, దెయ్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఏమని యుద్ధం జరుగుతుందంటే, దెయ్యమేమో మోసే శరీరాన్ని తీసేస్తానని, దేవుని దూతలేమో మోసే శరీరాన్ని కాపాడటానికి. ఎప్పుడు ఎలాగైతే మోసే తల్లి తన కుమారునికి జన్మనిచ్చిందో వెంటనే ఆ ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు. మీ అందరికి తెలుసు కదా, ఎవరు ఆ రాజు? ఫరో. ఫరో రాజుకు ఏమని ఆజ్ఞాపించింది తెలుసా? ఇదిగో ఈ ఇశ్రాయేలీలు ఇలాగనే ఉంటే వాళ్ళు కొద్ది కొద్దిగా పెరిగి మనకంటే ఎక్కువ మంది అయ్యి మనమల్నే కొట్టి మన దేశంలో నుంచి మనల్ని ఎల్లగొట్టేస్తారు. కాబట్టి ఇశ్రాయేలీలు విస్తరింపకుండానట్లు ఇదిగో ఇశ్రాయేలీలకు పుట్టిన మగబిడ్డలందరినీ చంపే అన్నారు. అది ముందు కాలంలో చంపేసింటే పర్లా. అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మొత్తం అన్ని అక్కడ ఇశ్రాయేలీలు? ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా? 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ఎక్కడికి పోయారు? బాగా ఆలోచించండి. ఈ 400 సంవత్సరాలు ఎక్కడికి పోయారో తెలియదు. ఆ 400 సంవత్సరంలో దేవుడు తనకు నచ్చిన కుమారుడైనటువంటి మోసేను పంపిస్తున్న విషయము అపవాదికి తెలిసి వెంటనే వచ్చిందమ్మా. అపవాది ఆ శరీరాన్ని నాశనం చేయాలని వెంటనే వచ్చి ఫరో రాజు మైండ్లో ఒక ఆలోచన పెట్టింది. వాళ్ళకు పుట్టిన బిడ్డలందరినీ చంపేయమంటే బాగుండు, మగబిడ్డలనే చంపేయమంది. ఆడపిల్లలను కూడా చంపేయమన్నారు కదా, వాళ్ళు కూడా ఇశ్రాయేలీలుగా మగబిడ్డలనే చంపేయమని చెప్పింది. ఎందుకక్క మగబిడ్డలనే చంపన్నది? ఆ మగ పిల్లలలో మోసే వచ్చాడు. వాడు కావాలి నాకు అన్నాడు అంతే. వెంటనే మగ పిల్లలందరినీ కత్తికోకుండా పుట్టిన వాడిని పుట్టినట్టు తీసుకెళ్ళి ఎక్కడ నూగుతున్నారు? నైలు నదిలో నీళ్ళల్లో నూకేస్తున్నారు. పుట్టిన వాడిని పుట్టినట్టు చంపేస్తున్నారు. ఈ టైంలో అనుకోకుండా దేవుడు తన సంకల్పం ప్రకారము భూలోకానికి పంపించినటువంటి మోసే వచ్చాడు. బాగేనండి, మోసే వచ్చాడు. ఇప్పుడు మోసే గురించి టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఎవరు బాగా ఆలోచించాం. మోసే గురించి టెన్షన్ పడుతున్నాడు ఎవరు? తల్లిదండ్రులు, ఇంకా మికాయేలు, ఇంకా దేవుడు. ఇంకా ఆలోచించండి, మోసే గురించి టెన్షన్ పడుతున్నారు. ఏమని టెన్షన్ పడుతున్నాడంటే, దేవుడు ఎలాంటి టెన్షన్ పడుతున్నాడంటే, ఇదిగో ఇతన్ని కాపాడటం వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో పెట్టానన్నాడు. తల్లిదండ్రులకు అప్పచెప్పారు. మోసే తల్లి, మోసే తండ్రి అతన్ని కాపాడాలి. ఇప్పుడు దెయ్యం ఒక టెన్షన్ పడుతుంది అక్కడ. ఈడు పెరిగి పెద్దోడైతే ఇక నాకు అంతమేనని వాడి గురించి టెన్షన్ పడేస్తుంది. వెంటనే 3 నెలలు మాత్రమే దాచిపెట్టగలిగారు. ఎన్ని నెలలు అక్క? 3 నెలలే. ఎక్కువ రోజులు దాచిపెట్టడం వాళ్ళ వల్ల కాల. 3 నెలల తర్వాత వెంటనే మా వల్ల కాదని చెప్పేసి ఒక జమ్ము పెట్టె తయారు చేసి ఆ పెట్టెలో పెట్టి నైలు నది నీటిలో వదిలేసింది. మాకు తెలియదు ప్రభువా, ఇక మా వల్ల అయితే కాపాడటం మా వల్ల కాదు, నువ్వే చూసుకో. ఇప్పుడు వెంటనే ఆ జమ్ము పెట్టి వెళ్ళి ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయింది. ఫరో కుమార్తె దగ్గరే మోసేను పెంచాడు దేవుడు.
ఎవరైతే చంపేయాలనుకున్నాడో వాళ్ళ ఇంట్లోనే పెంచాడు దేవుడు. అంత రోసం కలిగిన దేవుడు మన దేవుడు. అర్థమవుతుందా? నిన్నెవరైతే పాడు చేయాలనుకున్నారో వాళ్ళ దగ్గరే నువ్వు ఘనంగా బ్రతకాలి. అది దేవుడికి నీ వల్ల విలువ వచ్చేది. అప్పుడప్పుడు మీరు అంటారు, చీటికి మాటికి వీళ్ళ వల్లే నాకు తలకాయ నొప్పి వస్తుంది, వాళ్ళ దగ్గరే నువ్వు ఘనంగా నిలబడాలి. అది నీకు ఇబ్బందులు వస్తుంటాయి, కొన్ని సమస్యలు వస్తుంటాయి, కొన్ని నీ కుటుంబంలో నీ భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, బిడ్డల ద్వారా కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ ఆటంకాలు వస్తుంటాయి. ఆటంకాలు వచ్చే వాళ్ళ దగ్గరే నువ్వు నిలబడాలి కరెక్ట్గా. ఫరో రాజు చంపేయాలనుకున్నాడు, ఫరో రాజు ఇంట్లోనే పెంచాడు దేవుడు అతన్ని. ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత ఇతడు ఐగుప్తు ధనభోగాలు అనుభవించాలని అతన్ని రాజు చేయాలనుకుంటే ఫరో కుమార్తె అతడు మాత్రం ఇశ్రాయేలీల కోసం బతకాలనుకున్నాడు. ఎంత సంపద ఉందమ్మా, తెలుసు ఎంత సంపద? రాజు సకల విద్యలయందు ప్రవీణుడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప. అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ధనధాన్యాలు అనుభవించడానికి అర్హుడే, కానీ సుఖాలు అనుభవించడానికి అర్హుడే. ఒకే మాట అన్నాడు, నాకు ఈ శరీరం ఇచ్చింది దేనికి? దేనికోసం? దేనికోసం అంట? సుఖాలు అనుభవించడానిక? నాకు నువ్వు ఈ శరీరం ఇచ్చింది. మీకు అర్థం కావడానికి హెబ్రీ పత్రికలోనికి నేను ఒకసారి చెప్తాను. అక్కడ మన ప్రభువు గారు మాట్లాడతారు ఆ మాట గురించి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఆమేన్. ఏం అమర్చాడంట? ఎవరికి? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుండే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో? ఎవరి గురించి ఆ సందర్భం తెలుసా? యేసు ప్రభు గురించి ఆ సందర్భం. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, నాకు ఒక శరీరం అమర్చితివి. ఈ శరీరం దేనికోసం అంట? నీ కోసం అర్పించాలి కానీ వ్యర్థమైన వాటి కోసం కాదు. ఈ శరీరాన్ని హతము చేయాలని ఎవరొచ్చాడు తెలుసా మీకు కొడక? ఆమేన్. ఎవరొచ్చారమ్మా? అపవాది. ఆ కాలంలో మోసే శరీరం కోసం అది తిరుగుతుంటే, ఈ కాలంలో ఎవరి శరీరం కోసం తిరుగుతుంది? యేసు ప్రభు శరీరం కోసం తిరుగుతుంది. అందుకే హేరోదు కూడా ఏమన్నాడు తెలుసా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడంటే వెంటనే ఒక ఆజ్ఞ జారీ చేశాడు, 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపేయండి. అక్కడ మోసేను చంపాలనుకుంది, అక్కడ యేసు ప్రభును చంపాలనుకుంది, ఇప్పుడు నిన్ను చంపాలనుకుంటుంది. ఆమేన్. అక్కడ యుద్ధం చేస్తుంది. అక్కడ మోసేను చూడండి, వెంటనే వెళ్ళి ఫరో రాజు కుమార్తెగా పెరిగి పెద్దవాడైన తర్వాత ఇశ్రాయేలీల విమోచన కొరకై నేను ఇదిగో ఈ ధనమొద్దు, ఈ సుఖమొద్దు, ఈ యొక్క రాజరికమొద్దు, ఈ యొక్క ఐశ్వర్యమొద్దు, ఏది వద్దు, ఇశ్రాయేలీలతో బ్రతకటమే నాకు మేలు అన్నాడమ్మా. వాళ్ళని విడిపించటానికే దేవుడు నాకు ఈ శరీరము ఇచ్చింది అన్నాడు. అదే విధముగా బాగానండి, అదే విధముగా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారికి కూడా దేవుడు ఒక శరీరం అమర్చాడు. శరీరం అంటే ఇప్పుడు మనం వేసుకుంది శరీరం. మనము వేరు, శరీరం వేరు. ఎప్పుడన్నా ఏమంటారు తెలుసా? ఇది నా ముక్కు అంటాం. నా ముక్కు అంటామంటే నీ అంటే ఊరు ముక్కు అంటే ఇది నీ ముక్కు అంటాం, ఇది నా ముక్కు అంటే నీ అంటే ఊరు. లోపల ఒకడు ఉన్నాడుగా, ఆడి ముక్కు నువ్వు వేరు, ఈ శరీరం వేరు. శరీరం అమర్చిన తర్వాత ఈ శరీరాన్ని పాడు చేయటానికి అపవాది ఆవగించింది, అపవాదిని నెట్టేశాడు. ఇప్పుడు వెంటనే ఏం చేయాలి తెలుసా? లోకసువార్త 4వ అధ్యాయం తర్వాత ఇంటికి చదువుకోండి. ఆయనకు బాగా ఆకలి అవుతుందంట. ఏమవుతుందంట? బాగా ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్న సమయంలో ఎవరు వచ్చాడు ఆయన దగ్గరికి? అపవాది కూడా వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినన్నాడు. ఇక్కడ ఎవరు టెన్షన్ పడుతున్నాడు చెప్పండి? ఇక్కడ ఎవరు టెన్షన్ పడుతున్నాడు? ఆమేన్. ఎవరమ్మా?
దేవుడు ఎక్కడ ప్రభువారు నా మాట వినకుండా రాళ్ళను రొట్టెలు చేసుకొని అపవాది కాలంలో పడతాడేమో భయం. దేవుడు చింతించుతున్నాడంటే ఎవరికైనా ఎక్కడ ఆకలి ఉంది కదా, ఆకలి తట్టుకోలేదు కదా, ఆకలి తట్టుకోలేక అతనికి శక్తులు ఉన్నాయి, వెంటనే రాళ్ళను రొట్టెలు చేసుకొని తింటాడేమో, తింటే దాని మాట వినినట్టే అని టెన్షన్ పడుతున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని, బాగా వినండక్క, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు. ఎవరన్నాడు? యేసు ప్రభు అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు గెలిచాడా, అపవాది గెలిచిందా? ఆమేన్. అక్కడ మోసే గెలిచాడా, అపవాది గెలిచిందా? మోసే గెలిచాడు. అదే విధంగా బైబిల్ గ్రంథంలో మన దగ్గర కూడా వచ్చింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము తీసారమ్మా? 25వ వచనం జాగ్రత్తగా చదవండి. ఒక మనందరికి ఇప్పుడు మన గురించి టెన్షన్. ఆయన మన గురించి ఏ టెన్షన్ అంటే ఈ టెన్షన్ చూడండి. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహములను గూర్చైనను చింతింపకుడి. బాగానండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందాం. 3 గుర్తున్నా మీ అందరికి? కూడు, గుడ్డ, గూడు. ఈ 3 ఎవరి ఆయుధాలు? ఆమేన్. ఎవరి ఆయుధాలు? అపవాద ఆయుధాలు. అందుకే ఏమన్నాడు తెలుసా? ఆనాడు యేసు ప్రభు వారికి ఆకలి అవుతున్నదని ముందే దానికి తెలుసు. వెంటనే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నది. యేసు ప్రభు ఏమన్నా మనలాంటి పిరికోడా? వాక్యం తెలిసినాడు కదా. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునన్నాడు. వెంటనే వెళ్ళిపోయింది. అదే విధంగా ఈరోజు మన దగ్గరికి వచ్చింది. ఏమంటుంది నీ దగ్గరికి వచ్చి? ఏమన్నదక్క? చెప్పాలి మీరు. ఇప్పుడు ఏమన్నది నీ దగ్గరికి వచ్చి? తెలిసే ఏమన్నదో? ఇదిగో ఈ రోజే కదా నీవు సంపాదించుకునేది, రేపు ఎలా సంపాదించుకో కదా, ఇప్పుడే సంపాదించుకో అని చెప్పిందమ్మా. మనకింత జ్ఞానం లేదు కదా. యేసు ప్రభు అంత జ్ఞానము, మోసే అంత తెగింపు మనలో లేదు కాబట్టి మనమేమనుకున్నామంటే, ఒక్క మాట మనం చెప్తాం, మనం ప్రార్థన, ప్రభువా నా యొక్క ఏదో నీకు బాగా తెలుసు. ఎవరికి? నాకున్న స్థితి నీకు బాగా తెలుసు. ఈ ఒక్క రోజుకు నన్ను క్షమించు ప్రభువా. నువ్వు క్షమించమన్నావంటే అర్థమైంది. ఇంకా అర్థమైంది. బాగా అర్థం చేసుకోండి. హబక్కు గ్రంథంలోనికి వెళ్ళండి. ఇప్పుడు ప్రతిదీ మీకు క్లారిటీ ఇస్తాను. హబక్కు గ్రంథంలోనికి వెళ్ళండి. హబక్కు గ్రంథం కనపడిందమ్మా? 1వ అధ్యాయం హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం అమ్మా. 15వ వచనం చూడండి. అమ్మా 15వ వచనం 15. వాడు గాలము వేసి మానవుల అందరినీ అంటే ఇక్కడ ప్రార్థనకు వచ్చే వాళ్ళేనా అని రాయబడిందాడా? అందరక్క నువ్వెట్టో నేనెట్టో లోకంలో అందరికీ వాడు ఏమేశాడు? గాలము. ఏమేశాడమ్మా? గాలం. గాలం అంటే తెలుసు. ఎప్పుడన్నా చేపలు పెట్టారు మీరక్క? మనకేం తెలుసు, తెచ్చుకొని తిట్టమే కానీ పట్టలేదు కదా. గాలం తెలుస్తుందమ్మా నీకు? గాలం ఎత్తే చేప పట్టుద్దా? చేప పడుద్దా?
నిజం చెప్పండి, చేప పడుద్దా? మీకు అంత అవగాహన లేదు అనుకుంటా. గాలం అయితే చేప పడుద్దమ్మా? పడదు. గాలానికి ఎర ఏముండాలి? ఎర. అపవాది కొడక లోకం అనే గాలం వేసి దానికి లోకాసులనే ఎర పెట్టాడు. ఈరోజు ఎవరైనా ఆడ సరౌండ్ కావాల్సిందే. ఇప్పుడు ఎక్కడ పేతురు రాసిన పత్రికలో ఆయన చదివాడు చూడు, ఇదిగో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, ఎందుకంటే వాడు ఎరేశాడు, ఎక్కడి ఎరకిలు పడిపోతారని భయపడుతున్నాడు ఆయన. మనం ఎర అనుకోవట్లేదు, ఏమనుకుంటున్నామమ్మా? ఎర అనుకుంటున్నామా? ఏమనుకుంటాం చెప్పండి? చేప ఏమనుకుంటుందా? ఎర అనుకుంటుందా? ఎర అనుకుంటూ వచ్చి పట్టుద్దా? ఆహారం అనుకుంటుంది, వెంటనే ఆహారం దొరుకుతుందని పోయి పట్టుకుంటుంది. అలాగే మనం కూడా ఏమనుకుంటున్నాం, ఈ మధ్య కాలంలో ప్రార్థన చేయటం వల్ల దేవుడి దేవాలి ఈ రోజే పని దొరికింది సాల్లే. ఎరా వాడు వేసిన ఎరాదని నీకు ఎర్రని అర్థం కాక దేవుడు పనిచ్చాడని పోయి కూకున్నవాడ. నీకు అర్థం కాలేదు, ఎందుకంటే నువ్వు దేవుడు అంత మోసే అంత గొప్పడు కాదు కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆకలి అయినప్పుడే వాడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, తెలుసా? ఎప్పుడు వచ్చాడు? ఆకలి అయినప్పుడే. ఆకలి కానీ ఎప్పుడు వచ్చిండా? ఆకలి అయినప్పుడు వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడే నా మాట అంటారు వీళ్ళు, అంతే కదక్క? ఆకలి అయినప్పుడే కదా మాట్లాడేది, లేకపోతే అంటారా? ఇప్పుడు వచ్చేసి ఏమన్నాడు తెలుసా? ఇదిగో నీవు బాగానండి, నీవు సిలువ మొయ్యాల్సిన పని లేదు, ఇవన్నీ చేయాల్సిన పని లేదు, నా కాళ్ళకు మొక్కితే చాలు ఈ రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాను అన్నది. కాళ్ళకు మొక్కుతామా మనమైతే? మొక్కుతామా? యేసు ప్రభు మొక్కిండి అక్క, మరి మనము మొక్కుతామా లేదా? అర్థం కాలే ఇప్పుడు ప్రపంచానికి. క్రైస్తవులకి ఏమర్థమైందంటే యేసునామంలో పో అంటే దెయ్యాలు పోతాయి అన్నట్టు మాయ మాటలు చెప్పే రోజులు అర్థమైంది. ఉదయకాలం ఉపవాస ప్రార్థనలు చెప్పాను దాని గురించి, సబ్జెక్ట్ చాలా బాగా చెప్పాను దాని గురించి. కావాలంటే ఈ రోజు కాలాలు ఎలా జరుగుతాయి తర్వాత మీరు యూట్యూబ్లో ఉంటుంది, రేపు చూడండి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ మహిమ అంటే నా రాజ్యముల మహిమ నీకిస్తాను, నువ్వు నా పాదాలకు మొక్కమంది. నువ్వు ఎవరి పాదాలకు మొక్కాలి? దేవుని పాదాలకు మొక్కాలి. ఎందుకంటే ఈ శరీరం ఎవరిచ్చింది? ఆమేన్. ఈ శరీరం ఎవరిచ్చిందమ్మా? మనుషులకైనా మనందరూ చూడండి, వాడు గాలం వేసి మానవులందరినీ, ఇక్కడ యేసు ప్రభు నమ్మనోళ్ళు నమ్మినోళ్ళు ఏమి లేదు, అందరినీ అన్నాడు. అందరిలాగా నీకు కూడా అవసరాలు ఉంటాయి, అందరిలాగా నీకు కూడా పనులు ఉంటాయి, అందరిలాగా నీకు కూడా కష్టాలు ఉంటాయి, అందరిలాగా నీకు కూడా సమస్యలు ఉంటాయి, అందరిలాగా నీకు కూడా ఆశలు ఉంటాయి. ఇప్పుడు అందరూ పోతున్నారు, నువ్వు పోతున్నావు. వాళ్ళందరూ పోయినందుకు దేవుడు పెద్దగా చింతించడంలా, నువ్వు పోయినందుకు చింతిస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ గురించి కూడా చింతే, అందరి గురించి ఆయనకు చింతే, కానీ వాళ్ళకి తెలియకపోయారు, నువ్వు ఆల్రెడీ తెలుసుకుంటున్నావు. ఇక్కడ అదే అర్థమైపోయింది. ఇక్కడ ఏమన్నారు తెలుసా? గాలం వేసాడు, గాలానికి ఎర్ర తగిలిచ్చాడు. ఏం తగిలిచ్చిండక్క? ఎర్ర. మీకు తెలుసో తెలియదు, ప్రార్థన కొత్తన మీరని కాదు, చాలా మంది చెప్తాను ఈ వాక్యం వినే వాళ్ళందరికీ, ప్రార్థన కొత్తన మీరు ఉన్నారు కదా, మీ చేలో పని ఆదివారమే వస్తుంది మీకు. ఆ రోజు నువ్వు పనికి పోవాలా, ప్రార్థన పోవాలని టెన్షన్లో ఉంటావు, నీకు అర్థం కాదు. అది ఎలాంటి యుద్ధం జరుగుతుంటదంటే నీకు తెలియకుండా నీ హృదయంలో ఒక యుద్ధం జరుగుతుంటది. ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోతావో అది ఓడిపోతుంది, నీకు తెలియదు. ఈ యుద్ధం జరుగుతుంటది, పైకి నిలబడలేవు, లోపల బాగుండలేవు. ఇటు వల్లేమో ప్రార్థనకి వెళ్ళాలి, ఇటు పక్కేమో నిన్ననే వాన పడింది, అదును కుదిరింది, ఇప్పుడు నాటకపోతే చచ్చిపోద్ది. ఈ టెన్షన్లో ఫీల్ అయిపోయినావు. వాడి ఎరాది. ఎందుకంటే నీ గురించి ఫుల్ పర్మిషన్ ఎవరిచ్చాడు వాడికి? ఆమేన్. దేవుడు ఇచ్చాడు. కంచె కట్ చేశాడక్క. ప్రారంభంలో మీరు ప్రార్థనలకు వచ్చారు చూడు, అప్పుడు మీ చుట్టూ కంచేశాడు, అప్పుడు మీకు పట్టుకుందలా బంగారమే. ఈ మధ్యంలో ప్రార్థనకి ఎక్కువయ్యే కొద్దీ పట్టిందలా బొగ్గైపోతుంది. మీకు అర్థం కాలే, ఏంటి ఇట్లా తలకాయ నొప్పులు అయిపోయినాయి అంటే మీకు అర్థం కాలే. కంచె కట్ చేపించాడు. ఎవరు పోయి? వాడు పోయి మీ కంచె కట్ చేపించాడు. మీరు అంటున్నారు ఏ పని చేయాలనుకున్నా కూడా ఏం లేదు, కుదార్థంగా 2 రోజులు ప్రశాంతంగా అన్నం తిన్నా కూడా ఆ కడుపుల నొప్పులు, బీపీలు, షుగర్లు, రోగాలు, వ్యాధులు ఏం తెలుసు నాకే వస్తున్నాయి. ఏంటంటే నీ కంచె దిగిపోయింది. కంచె దిగినవంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? ఎవరి చేతిలో ఉన్నావు? దేవుడి దృష్టి నీ మీద పెట్టాడు. అందుకని అన్నాడు, ఒకటే మాట అప్పుడప్పుడు అంటాడు, ఇదిగో అపవాది ఛాలెంజ్ చేశాడు, నా బిడ్డ ఎప్పటికీ ఓడిపోదు. ఆమేన్.
మామూలు విషయం అనుకున్నావు ఆ మాట అనాలంటే. నీ గురించి అన్నాడు, అందుకే నువ్వు అన్నావు, ఏంది ప్రభువా నష్టాలు వస్తానని బాధపడద్దు, అయ్యో నన్ను దేవుడు పరిశోధించుచున్నాడని సంతోషపడు. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి. ఎందుకంటే ప్రభువా నేను యుద్ధములో నిన్ను ఓడిపోనియను. యుద్ధములో ఎవరిని ఓడిపోనీయను? దేవుణ్ణి ఓడిపోనీయవు. అందుకే చెప్తున్నారు ఇక్కడ, మికాయేలు ఆ దూత గురించి, ఆ యొక్క మోసే శరీరం గురించి పోరాడింది. పెద్దవాడైన తర్వాత వదిలేసింది. నేను ఎందుకు పోరాడతాను, నువ్వే చూసుకోమను. ఇప్పుడు నీ చేతిలో ఉంది కదా. ప్రారంభంలో నిన్ను కాపాడేది దేవుని దూతలే. ఇప్పుడు నిన్ను కాపాడరు, నువ్వే కాపాడుకోవాలి. ఎందుకయ్యా దేవుడు ఇంత పరీక్ష పెడుతున్నాడంటే ఆయనకు నీ మీద నమ్మకం ఎక్కువైపోయింది. మామూలు విషయం. అప్పుడప్పుడు మీ పిల్లల గురించి మీరు అంటారు తెలుసా, ఇదిగో ఏమంటారు తెలుసా, మందు సాపు మధ్యలో కూర్చోబెట్టినా నా కొడుకు వాసన కూడా చూడండి. ఎందుకంటే నీ కొడుకు మీద నీకున్న నమ్మకం అది. అవునా కదా? ఆ నమ్మకాన్ని నిలబెట్టింది అనుకో, ఇంకా 100 మందిలోనే పోయి చెప్పగలవు, ఇంక ఎలాంటి తీసుకొచ్చినా నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు. ఇప్పుడు నిన్ను అలా నిలబెట్టాలా లేదా దేవుడు? నువ్వు వెళ్ళి దాన్ని గెలిచి వచ్చావనికి ఎప్పుడు భయపడకూడదు దానికి. ఇప్పుడు అలా జరిగింది. గాలమేసి ఎర్రబెట్టి మానవులందరి దగ్గరికి ఎర్రలు పంపించాడు. ఆ ఎర్ర ఏమన్నా రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఏంటిదంట ఎర్ర? లోకాశలు. ఏ ఆశలు? లోకాశలు. అదే మీకు చెప్పాను చూడు, ఏమి తినుదుమా ఏమి త్రాగుదుమా ఇయే ఇప్పుడు మనుషులకు అవసరం. ఇదేనా ఇంతకు మించి ఏమైనా ఉన్నాయి అక్క? మీరు ఎంతో ప్రయాసపడి ఉంటారు పాపం. ఈ ప్రయాస అంతా కూడా వేస్ట్ అయిపోద్ది, మీకు అర్థం కాల. మీరు ఎంత చేసినా మీకు కుదార్థత ఉండదు, సంతోషం ఉండదు, ఏం చేసినా ఉండదు, ప్రశాంతత ఏమఉండదు, నాకు తెలిసి వేస్ట్. ఎందుకంటే ఇస్కరియోతు యూదా ఎర్రలో పడిపోయాడమ్మా. తర్వాత 33 ఎన్ని నాణ్యాలు ఏమైనా చేసుకున్నాడా? ఆ 30 ఎన్ని నాణ్యాలు ఏం చేశాడు? అనుభవించాడా? తేసపై ఇసురు కొట్టాడు, నాకు అవసరం లేదు నాకు అవసరం లేదని పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు కూడా దేవుని వదిలిపెట్టి లోకాన్ని సంపాదించినా దాని వల్ల మీకు తృప్తి ఉండనే ఉండదు, నాకు తెలిసి సంతోషం ఉండదు దానివల్ల. వెంటనే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ గాలానికి ఎక్కడ వీళ్ళు పడిపోతారో ఎరకని దేవుడు ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ బలపరుస్తూ ఉన్నాడు. దేని చేత? వాక్యం చేత. బాగేనండి. దేని చేత? వాక్యం చేత బలపరుస్తుంటే అపవాది ఏం చేస్తున్నాడు? వాక్యం దగ్గరికి రాకుండా నిన్ను లాక్కపోతున్నాడు. వాక్యం అంటే నీకేమనిపిస్తుంది తెలుసా? మీరు వాక్యం ఆరం విని వారానికి 2 సార్లు 3 సార్లు వాక్యం వింటే తర్వాత రోజు లోకం కంటే దేవుడే ముఖ్యమని నిలబడతావు. కానీ ఒక 2-3 వారాలు వాక్యం వినకపోతే యథావిధిగా ఏదైతే ఏమి లే లోకంలో కదా అనిపిస్తుంది నీకు. అందుకని వాక్యం దగ్గరికి రానియకుండా ఆపేస్తున్నాం ఈరోజు మనుషుల్ని. ఎందుకు వాక్యం దగ్గరికి రానియకుండా ఆపేస్తుందంటే, చెట్టుకు మందు ఎంత బలమో మనిషికి వాక్యం కూడా అంతే బలం. ఇప్పుడు ఈ వాక్యం దగ్గరికి రాకుండా ఆపగానే, ఆనాడు మోసే దేవుని ఎదుట నిలబడ్డాడు కాబట్టి ఉన్నాడు. ఆనాడు యేసు ప్రభువారు దేవుడి కోసం బ్రతికాడు కాబట్టి, సమస్త వాక్యం ఎరిగినాడు కాబట్టి ఎక్కడ వెనుకడిగేలా. ఈరోజు క్రైస్తవులు మాయ బోటకాలలో పడ్డారు కాబట్టి ప్రతి ఒక్కడు ఓడిపోతున్నాడు అపవాది చేతిలో. ఈడు ఓడిపోతే పర్లా, ఎవరిని ఓడిస్తున్నాడు? దేవుడిని ఓడిస్తున్నాడు. యుద్ధం జరుగుతుంది. నిజంగా నీకు అర్థం కాల. క్రైస్తవులుగా మారిన తర్వాత మీరు కొన్ని రోజులు బలంగా దేవుళ్ళు నిలబడిన తర్వాత మీ గురించి యుద్ధం జరుగుతుంది. ప్రారంభంలో మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెట్టారో ప్రార్థన పోతుంటాక మంచిది పోయిరండి, అడిగిపోతే ఇబ్బంది ఏముంది. కొన్ని రోజులు నువ్వు బాగా విశ్వాసంలో బలపడిన తర్వాత ఇంక అదే పిచ్చా, ఏరేది లేదా? అర్థం కాదా నీకు? నీ మీద యుద్ధం జరుగుతుంది. ఏం యుద్ధం అంటే, నిన్ను ఎవరు నమ్మాడు? ఆమేన్. నిన్ను ఎవరు నమ్మాడు? నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలని ఎవరు వచ్చాడు? దెయ్యంగాడు వచ్చాడు. ఇప్పుడు దెయ్యానికి దేవునికి మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఫుట్బాల్ లాగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు దేవుని కోర్టులో ఉంటే దెయ్యం కోర్టులోకి తన్నాలని దేవుడు చూశాడు. తీసుకెళ్తే ఆయన కోర్టులో వేశాడు. అదేం చేస్తుంది? నువ్వు నా చేతిలో ఉన్నావు, నిన్ను నేను ఓడిస్తానంటున్నావు. నువ్వు అక్కడ ఉండి కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థనలతో విజ్ఞాపనలతో రాత్రింబగులు. యేసు ప్రభువు ఏం చేశాడంట? పగులంతా సువార్త చేసేవాడు, రాత్రి ఒలీవ కొండకెళ్ళి ప్రార్థన చేశాడంట. ఈరోజు క్రైస్తవులు మనం ఎంత ప్రార్థన చేస్తున్నారే మీరు?
రోజుకు ఒక 2 గంటలన్నా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మీరు ప్రార్థన చేయకపోతే రేపు ఆదివారం బాగా అదును పట్టిందనుకో, తీసుకెళ్ళి మిరప మొక్కలు నాటేస్తారు అంతే. ఆదివారం ప్రార్థన ఉండదు ఏముండదు మీకు. ఏందంటే దేవుడు ఏమైనా పని చేసుకోవద్దన్నాడా? ఔట్, వికెట్ పడినట్టే నా దృష్టిలో వీళ్ళందరూ. ఏందయ్య అంటే అవును మరి, దేవుని సన్నిధిని విడిచిపెట్టమని చెప్పేస్తానంతే. వెంటనే మీకు తెలుసో తెలియదు, బ్యాంకి పనులు కానీ ఏదైనా పనులు ఉంటాయి అనుకోండి, ఆ ఫంక్షన్లు కూడా మీకు వచ్చేది ఆదివారమే వచ్చి పడతాయి. వాళ్ళందరూ ఏమంటారు, సెలవు దినాలు కాబట్టి ఈ రోజు మాకు సెలవు కాబట్టి పెట్టుకున్నాం. నీకు సెలవు కాదు ఈరోజు. అందుకేమన్నా లోకానికి నువ్వేమైనా వేరు, నువ్వు వేరు వాళ్ళు వేరు. వాళ్ళేమో నిన్ను పడగొట్టాలనుకుంటున్నావు, నువ్వేమో నిలబడాలనుకుంటున్నావు. ఇప్పుడు యోబు గురించి దేవుడు అన్నాడు, నా బిడ్డ అయిన యోబు గురించి ఆలోచించావా? అతడు ఎలాంటి యథార్థవర్తుడో తెలుసా? అలాంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడంటే యోబుకు అన్ని ఇచ్చావన్నాడు. ఇప్పుడు అన్ని తీసేశాను. ఏమేమన్నా అడిగిందా? ఏమన్నా ఎక్కడన్నా లొంగిపోయిందా? ఎక్కడన్నా గాలానికి రెక్కపోయిందా? ఎక్కడన్నా తినటానికి తాగటానికి శరీర సంబంధమైన కోరికల కోసం ఎక్కడైనా ఆలోచించాడా? ఏమన్నాడు? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను. తన భార్య వచ్చి ఇంత కురుపులతో నశించిపోవటం కంటే దేవుణ్ణి దూషించి చనిపోరాదంటే ఏమన్నాడు? దేవుని ద్వారా మేలు అనుభవించటం కరెక్టా, కీడు అనుభవింప తగదా? మంచి చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించావు, కీడు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించు. ఈరోజు బైబిల్ గ్రంథం మనకు నేర్పించే సత్యం ఏంటంటే మీకు చెప్తున్నాను, దేవుడు ప్రతి ఒక్కనికి ఒక శరీరం ఇచ్చాడు. ఈ శరీరము పరలోకానికి తీసుకెళ్ళాలి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను పరలోకానికి తీసుకుపోవాలని దేవుడు తపన చెందుతున్నాడు. ఈ శరీరంలోని ఆత్మను నరకానికి తీసుకుపోవాలని దెయ్యం తపన చెందుతుంది. ఆ రెండిటి మధ్య నిలబడినటువంటి ఒక మనిషివే నువ్వు నేను. ఎటువైపు వెళ్ళాలో నీ చాయిస్, నీ చేతులు పెట్టేసాడు ఇంకంతే. ఎందుకంటే పిల్లలుగా ఉన్నంత వరకు అన్నం పెట్టేస్తారు మీరు, చిన్నపిల్లలంత వరకు అన్నం పెట్టేస్తారు, జాగ్రత్తలు చెప్తారు. వాడికి కూడా పెళ్ళి అయ్యి వాడికి కూడా భార్య వచ్చి వాడు కూడా మనంతటోడు అయినప్పుడు నువ్వు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడికి అన్నీ తెలుసులే. దేవుడి నిన్ను కూడా కొన్ని రోజుల వరకు శ్రద్ధగా చూడండి. మోషేను 3 నెలల వరకు తల్లిదండ్రులు కాపాడారు, 40 సంవత్సరాల వరకు పరో ఇంట్లో బతికాడు. తర్వాత ఇంక అన్నీ తెలుసు కాబట్టి మోసే నిన్ను వదిలేస్తున్నా, నువ్వే చూసుకోమన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను ఏం చేశాడు? యుద్ధానికి పంపించాడు. ఈ లోక ఆశలలో ఎక్కడ నువ్వు పడిపోతావేమని దేవుడు ఏం చేస్తున్నాడంటమ్మా? ఏం చేస్తున్నాడంట? చింతించుచున్నాడు. అబ్బా అంత బాగా ఏమంటున్నాడు తెలుసా? ఎక్కడ నా బిడ్డ అయిన ప్రకాశ్ ఆ లోక ఆశల్లో పడిపోతాడేమో. ఒకవేళ ప్రకాశ్ నువ్వు పడిపోతే నేను ఓడిపోయినట్టే. అప్పుడప్పుడు మీరు ఏదన్నా ఆట ఆడుతుంటారు అనుకోండి, ఈ ఆటలో నువ్వు గెలవకపోతే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా? ఆ టెన్షను దేవుడు పడుతున్నాడు ఈరోజు మన గురించి, ప్రతి మనిషి గురించి పడుతున్నాడు. వాళ్ళందరూ ఓడిపోయి దేవుణ్ణి ఓడించారు. ఈరోజు దేవుణ్ణిలో నిలబడ్డ నువ్వైనా నేనైనా గెలిచి దేవుణ్ణి గెలిపియాలి. మన పద్ధతి నిజంగా నిలబడగలమా అంటే నీ చేతిలో ఉంది. నిజంగా చెప్తున్నాను, నీకు బాగానండి, నీకు నాకు ఎక్కువగా ఏమి ఇబ్బంది ఏముండదు. మనం ఏదైనా వద్దనుకుంటే ఓర్చుకోగలం అక్క. నిజంగా చెప్తున్నాను, 30-40 రోజుల వరకు మనిషి ఆహారం లేకుండా ఉండగలడు. తెలుసా మీకు? 40 రోజుల వరకు తిండి తినకుండా ఉండగలడు మనిషి. కానీ ఒక్కరోజు లేకుంటేనే మనం ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు రేపు ఇంకెంత 4-5 నెలలు ఆగితే ఆదివారం చర్చికి వచ్చే దిక్కుంటారు కదక్క. రోజుకు 2000 వస్తున్నాయా? మీరు సంపాదించి 2000 నాకు అర్థం కాలేదు. ఈరోజు ఉన్న ఊరు కాడన్నా మళ్ళా అప్పుడప్పుడు 5వ 10వ ఊరొకళ్ళని అడుగుతుంటాం కదయ్యా. ఏంది మరి ఎంత బతుకైపోయిందంటే ఏ కాడికి నిన్ను దేవునికి దూరం చేయాలని అపవాది. అందుకని ఏమంటారు తెలుసా? 500 కాదు 2000 రూపాయలు దాకా ఉంది కూలి. 2000 రూపాయల. పోయిన సంవత్సరం ఏమైందక్క? ఎంత? 30,000 అయిందంటారు కింటా నెంబర్. ఆ ఆశతో దేవుడు లేడు దెయ్యం లేడు ఎంపర్లాడిపోయారు. ఈరోజు ఇంట్లో ఉన్న పొగాక బయటికి బాకి ఎడుతున్నారు. ఎవరి గురించో టెన్షన్ పడట్లా, నీ ఒక్కడి గురించే, నీ ఒక్కదాని గురించే ప్రపంచాన్ని తిప్పుతున్నాడు వాడు. నువ్వు ఒక్కదాని ఓడిపోతే దేవుడు ఓడిపోతాడు అంతే. అలాగే ఎంతమందిని లాగాడు తెలుసా? ఒక అహరోను ఒక గెహజీని లాగాడు, ఒక
బిలామును లాగాడు, అదేవిధంగా ఒక ఇస్కరియోతు యూదాను లాగాడు, ఎంతో మందిని లాగుతున్నాడు. వాళ్ళ మనములను కూడా లాగాలని చూస్తున్నాడు. ఈ రోజు నీకు నాకు చెప్పబడింది ఏంటంటే, నీ చుట్టూ కంచె లేదు, నువ్వేదో టెన్షన్ పడిపోతున్నావు. కంచె ప్రభు, కంచె లేదు. నీకు రోగాలు వచ్చినా ఏదొచ్చినా అంతా యెహోవా ఈరే అని చెప్పండి. చనిపోవు నువ్వు అనుకుంటున్నావేమో, ఈ చిన్న చిన్న జబ్బులకి ఏమన్నా చనిపోతావు. అస్సలు చనిపోవు నువ్వు. ఎందుకంటే ప్రాణం మీద వాడికి అధికారం లేదు, శరీరం మీదే. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, లేకపోతే కడుపుల నొప్పులు వచ్చినా, కీళ్ళ నొప్పులు వచ్చినా, కిడ్నీలు వ్యాధి వచ్చినా, మంచాన పడ్డా దీని మీదే వాడి ప్రతాపం కానీ నీ ప్రాణం మీద వాడి ప్రతాపం అన్నిటిని ఆరిపేస్తారు. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా, నిజంగా అసలు ఎంత టెక్నికల్ ఉంటాయంటే ఇది ఆలోచిస్తుంటే ఏమంటే తెలుసా, టయానికి మాత్ర వేయాలంట. వాడు పెట్టిన జబ్బులు అట్టాటి. మరి టైం టు టైం వేసుకోకపోతే డాక్టర్ టైం టు టైం వేసుకోకపోతే ఏం కాదు. మరి వేసుకునే వాళ్ళందరూ డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు తెచ్చుకున్నాం అక్క. మనము డబ్బులు లేని వాళ్ళు అసలు మాత్ర వేసుకుని వాళ్ళ పరిస్థితి ఏది నాకు అర్థం కాదు కదా. ఎప్పుడైనా ఆలోచించరా, డబ్బులు లేని వాళ్ళు మాత్ర వేసుకుంటారు, మాత్రలే కొనుక్కోరు, ఏదో లేదు దేవుడు ఇచ్చిన పానం ఉంటే పానీలు అంటుంటారు. అంటే మన భయము అపవాది యొక్క ఆయుధం, మన భయము వాడి ఆయుధం, మన బలము దేవుని యొక్క ఆయుధం. నువ్వు బలంగా నిలబడతావో భయపడతావో నీ చేతిలో ఉంది. మీరు ఇప్పుడు ఇంకా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మమ్మల్ని కాపాడమంటే ఆయన కాపాడి నిలబెట్టుకున్నాడు తన సైన్యం పక్కన. పొద్దుగూకులు ఆయన పక్కన నిలబడతాడా? పొద్దుగూకులు పక్కన నిలబెడితే ఎప్పుడు ఉంటారు చెప్పండి? అప్పుడప్పుడు నిన్ను కూడా పంపించాలి యుద్ధానికి. నువ్వు గెలిస్తే ఇంకా రెండోసారి నీ మీదకి ఊరారు యుద్ధానికి, తెలుసా? ఒక్కసారి నువ్వు 10 కోట్లు ఇస్తానన్నా కూడా దేవుడి మందిరాన్ని నిడిచి రాను అన్నావా, మరుసటిసారి నీ దగ్గరకు వచ్చి ఊరానికి పిలిస్తే ఈరోజు ఆదివారం వాళ్ళు రాలే, వాళ్ళని వదిలే. ఎందుకు మీరే చెప్తారంటే, నేను మొత్తుకొని నేనే వదిలిపోయాను, నేనే వదిలేశాను, మీరు కూడా వదిలేయమని అనిపోతారంటే. అలా ఉండాలంటే నువ్వు నిలబడాలి. ఎందుకు తెలుసా? ఆడ ఓడిపోయింది ఎవరు? ఆమేన్. సాతాను కూడా ఓడిపోయాడు. నువ్వు గెలిచావు, సాతాను ఓడిపోయాడు. నువ్వు గెలిచావంటే ఊరు గెలిచావు. ఆమేన్. మికాయేలు దూత వాదించింది. ఈరోజు మికాయేలు దూత వాదించాల్సిన పనిలా. ఎవరు వాదించాలి? ఎవరు ఇంక వాదించాల్సింది? నువ్వే. ఆమేన్. నువ్వే వాదించు. ఎందుకంటే దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? కాబట్టి ఈరోజు మీ అందరితో నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడంట? చింతించుచున్నాడు. ఎక్కడ పడిపోతారో. అందుకే తెలుసు కదా, అప్పుడప్పుడు చీటికి మాటికి కోపాలు వస్తుంటాయి మనలో. ఈ కోపం వచ్చినప్పుడు మనము ఎవరి మీదో ఏదో చూపించాలనుకుంటాం. వెంటనే ఇటు పక్కన ఒకటి తెల్లగా వెలుగుతుంటాడు. ఎవరాడు? అబ్బా, కోప్పట్టు, తిట్టు, నువ్వు తిడితే నువ్వు పడిపోయినట్టే. మనలోకి వచ్చేద్దా రోసం వచ్చేద్ది. ఈసారి చూడు ప్రభు అంటే అంటాం. వెంటనే అనిపిస్తుంది ఏదో వాక్యం గుర్తొచ్చి, అమ్మ నేను అనవసరం కోప్పడ్డాను, నన్ను క్షమించు. వెంటనే వాడు అంటాడు, ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోలేదని మళ్ళీ పోతాడు బయటికి. ఇటు పక్కన ఇంట్లో వాళ్ళ మీద ఇబ్బందులు పెడతారు. తెలుసా, ముసలి మొత్తకోళ్ళు ఉంటారు కదా, ఏమి ఇంట్లో వాళ్ళు కానీ అత్తమామలు కానీ కోడలు కానీ లేకపోతే భర్త కానీ భార్య కానీ తిడుతుంటారు, మిమ్మల్ని రెచ్చగొడుతుంటారు. ఇప్పుడు నువ్వు రెచ్చిపోతావు, నీ లోపల తెలియని తత్వం వచ్చేస్తుంటావు, ఫీలింగ్ వచ్చేస్తాడు, ఇంకా కోపం వచ్చేస్తాడు. వెంటనే నీ పక్కన ఎవరు వెలుగుతుంటాడు? అబ్బా, ఇంకా రెచ్చగొడతారు. ఇప్పుడు వెంటనే నువ్వు నోడుతూ ఒక తిట్టావా, అబ్బా వాడు గెలిచినట్టే. కానీ నువ్వు అన్ని ఓర్చుకొని ప్రభువే చూసుకుంటానని లోపల పోయి ప్రార్థన చేసుకున్నావా, వాడు అంటాడు, అబ్బా ఈసారి ఎట్ట కాదు, ఇంకొద్దిగా ఎక్కువ, అటు తిప్పి చివరికి అవసరమైతే దేవుని సేవకుని కూడా ఆడుకొని నేను శోధిస్తాడు. సేవకుని మీద యుద్ధం చేస్తావు. సేవకుని నీ గురించి లేనిపోని అన్నట్టుగా ఎవరో క్రియేట్ చేసి చెప్తారు. ఇప్పుడు ఇది పట్టుకుంటావు, నేను ప్రార్థనకు రాను అంటావు. పాస్టర్ మీద అలిగి ప్రార్థనకు రాకపోతే ఎవరికి నష్టం? ఎవరు చెప్పాలి మీరు? రానోళ్ళకి నష్టమే, కాదనట్లేదు. ఎవరికి నష్టం? దేవుడు ఓడిపోయా, నీకు అర్థం కాల. తర్వాత అన్ని తెలుసుకున్న తర్వాత బుద్ధి లేక అంటే ఓడిపోయావుగా. ఇంకా బుద్ధి ఉంటే లేకపోతే ఓడిపోయినాడు, ఎన్నిసార్లు ఓడిపోతాడు? కాబట్టి ఈరోజు నీతో నాతో ప్రతి ఒక్కరితో చెప్తున్నాం, ఏమంటున్నాడు? మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఏమన్నాడు తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని విరుగుదునని ఏం చేస్తున్నాడంట? వాడు వచ్చాడు నా దగ్గర, శబదం చేసి నీ దగ్గరికి వచ్చాడు. వచ్చేవాడు వరకు రాకుండా ఏం చేయమన్నాడు? నన్ను ఏం చేయమన్నాడు? నీ కంచె తీసేయమన్నాడు. నేను వాడి మీద పౌరుషంతో, నీ మీద నమ్మకంతో నీ కంచె కట్ చేశాను. కంచె కట్ చేసిన తర్వాత ఇంకా కాపాడుకోవాల్సింది నువ్వే.
కాపాడుకోవడానికి మన దగ్గర ఏ ఆయుధాలు లేవు, కానీ ఖచ్చితంగా శోధనలు వస్తాయి. నేను చెప్తున్నాను, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. అయినా నువ్వు మాత్రం దేవుడిచ్చిన ఆయుధాన్ని చేతపట్టుకొని ఆ ప్రార్థనతో ముందుకు సాగితే అపవాదు తల వంచుతాడు. యోబుకు చివరిలో ఏమొచ్చిందంటమ్మా? రెండంతల ఆశీర్వాదం. నువ్వు చివరిలో రెండంతల ఆశీర్వాదం చూస్తావు. అది ఎక్కడ చూస్తావంటే నా దృష్టి ప్రకారం పరలోకంలో చూసేస్తావు అంతే. ఇక్కడ ఉంటుందో రాదో నేను చెప్పను, దాని గురించి రావచ్చు రాకపోవచ్చు, దాని గురించి నన్ ఆఫ్. కానీ పరలోకంలో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ప్రతిరోజు బాగానండి, ఈ ఒక్క మాటనండి ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు ప్రతి క్షణము మీ మైండ్లో ఏముండాలో తెలుసా? నా గురించి దేవుడు చింతించుచున్నాడు. నీవు చింతించడం కాదు, ఏమి తిందుమా ఏమి త్రాగుదాం ఇది కాదు, ఎక్కడ వీళ్ళు పాపములో పడిపోతారని దేవుడు చింతపడుతున్నాడు మన గురించి. కానీ మనం గెలిచినట్టయితే దేవుడు మన మీద ఉన్న చింత తీసేసి ఇంకొకరి గురించి ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా దేవుడు మన గురించి చింతించుతున్నాడు కనుక ఆయన మనల్ని నమ్మాడు కనుక ఆయన మనల్ని నమ్మినటువంటి ఆయనను మన మీద ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మనము ఒమ్ము చేయకుండా భూమి మీద సమస్తాన్ని ఎదిరించి నీతి న్యాయము కలిగి యథార్థముగా జీవించి దేవుణ్ణి ఈ యొక్క యుద్ధములో గెలిపిద్దాం. అలాంటి కృప దేవుడు మనకును మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.